యూరోపియన్ యూనియన్తో ఇప్పటికే స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం చేసుకున్న ప్రధానమంత్రి మోదీ ఇప్పుడు ఆ దేశాలతో బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా డచ్ ప్రధాని రాబ్ జెట్టెన్ రాజకుటుంబంతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. నెదర్లాండ్స్కు చెందిన 16 ప్రముఖ కంపెనీల సీఈఓలతో మోదీ చర్చలు జరిపారు. సెమీకండక్టర్ల విషయంలో భారత్ కీలక ముందడుగు వేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా హేగ్లో ప్రసంగించారు మోడీ. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రధానికి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులతో కరచాలనం మాటామంతి నిర్వహించారు. నెదర్లాండ్స్ నాయకత్వంతో ఎప్పుడు మాట్లాడినా ప్రవాస భారతీయులను ఎంతో ప్రశంసించేవారని ప్రధాని గుర్తు చేసుకున్నారు. హేగ్ నగరం భారతీయ స్నేహానికి సజీవ చిహ్నంగా మారిందన్నారు. కాలం మారినా భారతీయ సంస్కృతి మారలేదని కొనియాడారు. ఈ సందర్భంగా EU దేశాలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా డచ్ ప్రధాని రాబ్ జెట్టెన్ రాజకుటుంబంతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. నెదర్లాండ్స్కు చెందిన 16 ప్రముఖ కంపెనీల సీఈఓలతో మోడీ చర్చలు జరిపారు. ముఖ్యంగా సెమీకండక్టర్ రంగంలో టాటా ఎలక్ట్రానిక్స్, డచ్ సంస్థ ASML మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు ప్రధాని మోడీ. మొదట కరోనా, ఆ తర్వాత యుద్ధం, ఇప్పుడు ఇంధన సంక్షోభం. ఇలా ఈ దశాబ్దమంతా సవాళ్లతో నడుస్తోందన్నారు. పరిస్థితులను వేగంగా మార్చకపోతే అనేక దశాబ్దాల విజయాలన్నీ వృధా అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కొనేందుకు సప్లై చైన్ను ఏర్పాటు చేయడానికి భారత్, నెదర్లాండ్స్ ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ఇంధన భద్రత, జల భద్రత సహా పలు రంగాల్లో భారత్, నెదర్లాండ్స్ అద్భుతంగా కలిసి పనిచేస్తున్నాయన్నారు ప్రధాని మోడీ. EUతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం భారత్, నెదర్లాండ్స్ మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తోందన్నారు. డిజిటల్ చెల్లింపుల్లో భారత అగ్రస్థానంలో ఉందని గుర్తు చేశారు మోడీ. నెలకు $20 బిలియన్ విలువైన డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. భారత్లో ఒకప్పుడు కేవలం 4 యూనికార్న్ సంస్థలే ఉండేవి. ఇప్పుడు 100కి పైగా ఉన్నాయి. భారత్లో సెమీకండక్టర్ ప్లాంట్ల పనులు జరుగుతున్నాయి. మేడ్ ఇన్ ఇండియా చిప్లు తయారవుతున్నాయి. AI సమ్మిట్, G20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించగలిగాం. భారత్లో 90 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారు. 2024 లోక్సభ ఎన్నికల్లో 64 కోట్ల మంది ఓటు వేశారు. EU దేశాల జనాభా మొత్తం కలిపినా 64 కోట్ల మంది కూడా లేరని గుర్తు చేశారు ప్రధాని మోడీ. నెదర్లాండ్స్ పర్యటన ముగించుకున్న మోడీ అక్కడి నుంచి స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటించనున్నారు.